both of them are raised in the house of the Lord, but one with training, the other one without training. One was obedient to God's word, the other was not obedient. What is most important is that your child is now under your care. But there is a time going to come where your child do not need your care anymore. వాళ్ళు కంపల్సరీగా మీరు అనుకున్నట్టే వాళ్ళు గొప్ప ఇంజనీర్స్ అవుతారు, బిజినెస్ మ్యాన్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు. మీరు ఏది అనుకుంటారో మీ హృదయ వాంఛలను తీర్చేటటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పిల్లల విషయం అట్లుండొద్దు, మీరే పెంచాలి. హల్లెలూయా చెప్పండి. సమాజం పెంచకూడదు. హల్లెలూయా చెప్పండి. యువర్ కమ్యూనిటీ షుడ్ నాట్ రేస్ యువర్ కిడ్స్. యూ హ్యావ్ టు రేస్ యువర్ కిడ్స్. నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నా దేవుని సేవ చేయాలి. నువ్వు ఇంజనీర్గా అయినా దేవుని సేవ చేయాలి. నువ్వు సైంటిస్ట్ అయినా దేవుని సేవ చేయాలి. నువ్వు ఏం చేస్తున్నా, నీ బిడ్డ నీ కొడుకు ఏ పని చేస్తున్నా, ద చిల్డ్రన్ హూ ఆర్ హియర్ ఇన్ దిస్ చర్చ్ ఆర్ ప్రెషియస్లీ అండ్ గ్రేషియస్లీ గివెన్ టు us. ఆమేన్. ఒక చిన్న మాటనే నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హన్నా గురించి మనం విన్నాము, తర్వాత మోషే గురించి మనం విన్నాము. ఇంగ్లీష్లో ఒక వర్డ్ అక్కడ రాయబడ్డది. అదేంటిది అనేసినానంటే హానా లెంట్ శామ్యుయల్ టు ద లార్డ్ అని ఉంటుంది. ఆమె ద వర్డ్ సాల్ అనేటటువంటి వర్డ్ హీబ్రూలో ఉపయోగించబడ్డది. ఇది ఏంటిది అనేసినానంటే డెడికేషన్ అన్నమాట, అప్పగించడము అని మనము నేర్చుకోవాలి. హన్నా ఎప్పుడైతే శామ్యుయల్ని దేవునికి అప్పగించిందో, ప్రతిష్ఠించిందో, దానికి వేరే వేరే మాటలు ఉన్నాయి. అప్పగించడము, ప్రతిష్ఠించడము, మొక్కుకోవడము, తర్వాత ఇచ్చేయడము, ఇవన్నీ తెలుగులో ఉన్నటువంటి మాటలు. అయితే దీనికి ఒకే ఒక ముఖ్యమైన విషయం అదేంటిదని అంటే లెంట్ అంటే మనకు అర్థమవుతుంది. somebody has lent, but giving to God is amazing thing. And I think looking at the passages, we don't know what is happening with Eli's wife. ఆమె ఉందా, బ్రతికుందా లేదా, మరి ఆమె రోల్ ఏంటిది, ఏ విధంగా వాళ్ళ పిల్లలని పెంచింది, అది మనకేం తెలియదు. వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ సిస్టర్ మీనా వాజ్ పాయింటింగ్ అవుట్ రైట్, both of them are raised in the house of the Lord, but one with training, the other one without training. One was obedient to God's word, the other was not obedient. One took it so serious that it has come from God, the other took it so reckless and even abused the rituals that were happening. If you can notice that one, ఈరోజు నేను ఒకటే ఒక విషయాన్ని అడుగుతాను. అదేంటిదంటే మన పిల్లలందరూ ప్రయోజకులు కావాలి, మన పిల్లలు ఇంజనీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి అది నా ఆశ కూడా. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యువర్ చైల్డ్ ఈజ్ నౌ అండర్ యువర్ కేర్. బట్ దేర్ ఎ టైమ్ గోయింగ్ టు కమ్ where your child do not need your care anymore. When they go to college, when they finish college, when they start working, they don't need your care. They can care for themselves, they can take care of themselves. నేను అనుకుంటున్నాను అంటే మోషే విషయం ఆలోచిస్తే అది వేరు, సమూయేలు విషయం ఆలోచిస్తే అది వేరు. సమూయేలు విషయం ఆలోచిస్తే సమూయేలు పాలు విడిచిన టైంలోనే తీసుకొని వచ్చి హన్నా ఏలీకి అప్పగించింది. ఆయన పాలు విడిచిన సమయం నుంచి ఆయన టెంపుల్లో ఉండి ఆయన నేర్చుకున్నట్టు మనము చూస్తున్నాము. ఆయన చెవులు తెరవబడేను. ఆయన చెవులు ఎందుకు చెవులు తెరవబడనేనే మనం విన్నాము. ఆయన చెవులు తెరవబడడానికి కారణం తల్లి. All we know is Samuel heard the voice of God, but Samuel could able to hear God's voice because Hannah prayed for him. The word of God says before he was born, she made a commitment. She says, I'm going to lend him, I'm going to give it to you, I'm going to dedicate my son. You give me a male child, because in those days, in that Levites thing, the true priests were rare. The word rare,
So she said, if you give me a male child, I'm going to dedicate him for the rest of his life. He will serve you, Lord. Now, the child who was conceived in the womb of Hannah was developing not just the cartilage and the bones and veins and skin, but he was also developing his ears that will be opened, that he can hear the voice of God. Now I wanted to sincerely ask each one of your, all the parents here is, lend your child, please. TCF is asking, lend your child. మీ పిల్లల్ని అప్పగించండి, మీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించండి. వాళ్ళు కంపల్సరీగా మీరు అనుకున్నట్టే వాళ్ళు గొప్ప ఇంజనీర్స్ అవుతారు, బిజినెస్ మ్యాన్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు. మీరు ఏది అనుకుంటారో మీ హృదయ వాంఛలను తీర్చేటటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దాంట్లో ఏం మార్పు లేదు. కానీ వాళ్ళను ఆ ఆక్యుపేషన్స్కి, వాళ్ళని ఆ పొజిషన్స్కి ఇవ్వక ముందు దేవునికి ఇవ్వండి. హన్నా చేసిన విషయం ఏంటంటే దేవుని చేతిలో పెట్టింది. చాలా మందికి తెలియని విషయం ఏంటిది అంటే, శామ్యుయల్ వాజ్ ద ఓన్లీ ప్రాఫెట్ హూ వాజ్ నోన్ యాజ్ అ ప్రాఫెట్, హూ వాజ్ నోన్ యాజ్ అ ప్రీస్ట్, హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయనే జడ్జ్గా పనిచేసిండు, ఆయనే ఒక ప్రవక్త, ఆయనే ఒక లేవి, ఒక ప్రీస్ట్గా పనిచేసిండు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటిదనంటే తల్లి. ఈరోజు నీ కొడుకు ఒక మంచి ప్రొఫెషనల్, నీ బిడ్డ ఒక మంచి ప్రొఫెషనల్గా ఉండాలనుకోవడం తప్పేం లేదు. I'm not asking your children for the full-time ministry. I'm asking them to lend them to the Lord, that you leave your child in the hands of the Lord. He will take care. But if you don't do it, let me tell you something. How many of them you have front yards and backyards, and how many of them you do it, and how many of them you allow somebody else to do it? Please be sincere. All the men. Okay. Sincere. చాలా మంచి లేపినరు. పిల్లల విషయం అట్లుండొద్దు, మీరే పెంచాలి. హల్లెలూయా చెప్పండి. సమాజం పెంచకూడదు. హల్లెలూయా చెప్పండి. యువర్ కమ్యూనిటీ షుడ్ నాట్ రేస్ యువర్ కిడ్స్. యూ హ్యావ్ టు రేస్ యువర్ కిడ్స్. ఇఫ్ యూ నో, ఇఫ్ సపోజ్ ఇప్పుడు 3 or 4 people who have raised their hands, who work in your backyard and front yard, what do you have to do to get weeds? కదా, ఏం చేయాలా? ఏమైనా చేయాలి నా వీడ్స్ రావడానికి? ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వదిలేయండి, మొత్తం వీడ్స్ వస్తాయి. వీడ్స్ రావద్దంటేనే పని ఉన్నది. ఎస్ ఆర్ నో? వీడ్స్ రావద్దంటేనే పని ఉన్నది. సో మీ పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఇలా ఈ పిల్లల్లాగా బ్రతకాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడిని ఒక దెబ్బ వేయొద్దు, వాడిని ఏమి డిసిప్లిన్ చేయొద్దు. వాడు ఎట్లనన్నా పెరగని, వాడు ఏమన్నా తీసుకురాని, ఇంట్లోకి ఏం తీసుకొస్తుండో తెలియదు, ఇంట్లోకి వెళ్ళి ఏం తీసుకుపోతున్నాడో తెలియదు. వాడు సబ్స్టెన్స్కి ఉన్నాడా, వాడు స్మోక్ చేస్తున్నాడా, వేపింగ్ చేస్తున్నాడా, డ్రగ్స్ తీసుకుంటున్నాడా, లేకపోతే వాడు ఆల్కహాల్ తాగుతున్నారా, లేకపోతే ఇది చేస్తున్నారా, వీటన్నిటిని ఏం మానిటర్ చేయకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. వీడ్స్ పెరుగుతూనే ఉంటాయి. వీడ్స్ పెరగకుండా ఉండడానికే మనకు చేయాల పని. వీడ్స్ పెరగకుండా ఉండడానికే మనం చేయాలి. నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఐఎమ్ ప్రామిసింగ్ సంథింగ్. ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, దే ఆర్ నాట్ జస్ట్ బార్న్ ఫర్ యూ, దే ఆర్ బార్న్ విత్ అ పర్పస్. అండ్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, లెట్ మీ టెల్ యూ, ద డేస్ విల్ కమ్ వేర్ యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ చైల్డ్. It is true. It is true. You don't leave them just like that. Undisciplined child is actually not a legal, legitimate child, and the Bible says. You cannot call him as son. You cannot call her as a daughter if you don't discipline. That's what God's word says. వాళ్ళు ఎంత ముద్దు కనబడుతున్నా వాళ్ళ లోపల దాగి ఉన్న దయ్యం ఉంది, అది బయటికి పోవాలా. అర్థమవుతుందా మీకు చెప్పేది? You have to take out that evil, because everyone is born with that. Everyone is born with that. The blood of Jesus need to come upon every child, and everyone need to be transformed into the image of God. If you don't do that, if your child is not
doing that thing, they can definitely become a doctor, they can definitely become an engineer, they can be great in this thing, but they cannot be in the hands of the Lord. You can never launch them, on God's mission. That God's mission is, it is rare now to have God's servants. నువ్వు డాక్టర్గా పనిచేస్తున్నా దేవుని సేవ చేయాలి, నువ్వు ఇంజనీర్గా అయినా దేవుని సేవ చేయాలి, నువ్వు సైంటిస్ట్ అయినా దేవుని సేవ చేయాలి. నువ్వు ఏం చేస్తున్నా, నీ బిడ్డ నీ కొడుకు ఏ పని చేస్తున్నా, వాళ్ళు బ్రతకడానికి కావలసిన డబ్బుల గురించి చేయాలి, కానీ దేవుని సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి నీ బిడ్డ నీ కొడుకు వాటికి కారణం కావాలి. అది గొప్ప విషయం. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. That is what I wanted to let you know. The children who are here in this church are preciously and graciously given to us. Amen. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలో కొద్దిగా సమయం గడుపుదాం. మన పిల్లల గురించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఆదివారము మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఉదయకాలమున మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక్క మాట, తల్లిగా ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. హన్నాలాగా సమూయేలును ఇచ్చినట్టు నా కొడుకును నీ చేతిలో పెడుతున్నానని ఒక చిన్న ప్రార్థన చేయండి. నేను ఇలాగా ఉన్నా, నీ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఆ డేరాలో ఉన్నటువంటి హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. సమూయేలుని గొప్ప ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠించి వాడుకున్నాడు. ఒకే ఒక ప్రవక్త ప్రార్థన చేయకపోవడము పాపము అని అన్నాడు. అది సమూయేలు. ఎందుకో తెలుసా? తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్సీవ్ అయింది గనక, గర్భములో పెరుగుతున్నప్పుడే తల్లి ప్రార్థన పరురాలు గనక, ఒక ప్రార్థన పరురాలు ప్రార్థన పరుణ్ణి జన్మనిచ్చింది. టుడే యువర్ కమిట్మెంట్, ఎ స్మాల్ ప్రేయర్ లైక్ హన్నా, ఎ స్మాల్ ప్రేయర్ లైక్ జకోబెత్ can bring a great blessing for this community. నీ బిడ్డ బాగుండాలా, నీ కొడుకు బాగుండాలా, వాళ్ళు స్థిరపడాలనే ఆలోచించి స్వార్థమైన ఆ పిచ్చి స్వార్థము ఉండకూడదు నీకు. నా కుమారుడు నా కుమార్తె దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి నిర్మాణకులుగా ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డ, నా కొడుకు, నా బిడ్డ ఏ ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నా నీ సేవ భారం ఉండాలి. దేవా, నీ రాజ్యానికి ప్రయోజకులుగా నా పిల్లలు ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నా బిడ్డను జ్ఞాపకం చేసుకో, నా తండ్రి నా జ్ఞాపకం చేసుకో, నా కుమారుని జ్ఞాపకం చేసుకో. 2 కుమారులనిస్తే 2 కుమారులను ప్రభువుకు సమర్పించు. 2 బిడ్డలనిస్తే, 2 ఆడపిల్లలనిస్తే ఆ 2 పిల్లలను, ఆడపిల్లల్ని దేవునికి సమర్పించు. ఒక బాబు ఒక పాపనిస్తే 2 దేవునికి సమర్పించు. దేవునికి చెప్పు, దేవా, నా పిల్లలు నీకు ఆశీర్వాదకరంగా, నీ రాజ్యానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభువుకు చెప్పు. నీ ప్రార్థన నీ ప్రభువు వింటే, ఇదిగో ఈరోజు ఒక నిర్ధారణతో హన్నా వెళ్ళినట్టు నిర్ధారణతో నువ్వు వెళ్ళు. మేబీ your child is already born and already in the school or already in the college. You can still dedicate them. You can still ask the Lord, Lord, remember my child, remember my son, remember my daughter, Lord. If you can do that one, then you are ready to launch your child into God's mission. Then you are ready to see the wonderful work of God. God will be their teacher. The Spirit of God, the anointing will teach them, the Word of God says. How great it is when the Lord becomes the teacher of your children. They will hear the voice of the Lord when they stand in the crossroad, which way to go. Why? Because as a mother and father, you have prayed for your child. They will not be disturbed. They will not have emotional breakdowns. They will have challenges, but the Lord will enable them. The Lord will empower them and give them strength and lead your child.
మేక్ ఎ కమిట్మెంట్. నా చెల్లి, నా తమ్ముడా, ఒక చిన్న కమిట్మెంట్ ప్రభువుకు ప్రార్థన చేయి. దేవా, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఈ స్టేట్ ఆఫ్ వర్జీనియాలో, ఈ స్టేట్స్ అన్నిటిలో నువ్వు నిర్ణయాలు చేసేటప్పుడు నా పిల్లలను జ్ఞాపకం చేసుకో. నా పిల్లలను ఉన్నతమైన స్థానంలో జడ్జెస్గా, బిజినెస్ మ్యాన్గా, నాయన డాక్టర్స్గా, ఇంజనీర్స్గా తండ్రి, నా ప్రభా, నా పిల్లలను అనాయింట్ చేయి తండ్రి. కానీ వాళ్ళు ఏ పని చేసినా నీ సేవ చేయాలి ప్రభువా, నీ సేవ చేయాలి నాయనా, నీ సేవ చేయాలి ప్రభువా. Lord, have mercy upon each one of us and every family, every child. దేవా, వాళ్ళెంత చిన్నగున్నా సేవకునిగా నేను గమనిస్తున్నాను తండ్రి, వాళ్ళలో ఆ పొటెన్షియల్ ఉంది ప్రభువా. తల్లిదండ్రులుగా ఆ పొటెన్షియల్ గమనించి దేవా నైనా వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి నీ కృప చూపించండి తండ్రి. As weeds come with nothing efforts, Lord, it takes lot of efforts, mighty God, when we wanted to clean up and make our front yards and backyards beautiful. Father God, there is work involved in each one of our child. Lord, as Sunday school teachers, naina వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు you are able to see their passion, you were able to see that burden that is there in their hearts, mighty God, how much they are pouring out into the children's life, naina, and the teachers, naina ప్రభు, ఆ టీంలో ఉన్నటువంటి టీచర్స్, వాలంటీర్స్, ఈసారి మా యంగ్ పీపుల్ అందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ యంగ్ లార్డ్, యంగ్ అడల్ట్స్, mighty God, who are able to help in this VBS, naina తండ్రి. వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, వీఆర్ ఆస్కింగ్ యూ ప్రభువా నైనా, ఒక్కసారి మా చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీ చైల్డ్, మైటీ గాడ్. ఒక్కొక్క చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా మార్గముతో నైనా త్రొట్టిల్లుతూ ఉంటే, నైనా ఎవరైనా మార్గము వదులుతూ ఉంటే దయచేసి వాళ్ళను నైనా తండ్రి మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. సరి అయిన మార్గములో మా బిడ్డలను పెట్టుమని ప్రార్థిస్తున్నాం. మాటలో, ప్రవర్తనలో, క్రియల్లో, తలంపుల్లో మా బిడ్డలకు పరిశుద్ధతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయానికి లార్డ్, యువర్ వర్డ్ సేస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఇన్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ విత్ ఆల్ దేర్ హార్ట్ అండ్ హెల్ప్ దెమ్ నాట్ టు లీన్ ఆన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్, మైటీ గాడ్, బట్ టు ట్రస్ట్ ఇన్ యూ అండ్ టేక్ డిలైట్ ఇన్ యువర్ వర్డ్, మైటీ గాడ్. Then you will establish them, mighty God. You will make a way for them, Father. You will provide all that is necessary for them. You will equip them, mighty God, and you will place them in the high places, oh Father. We thank you and we praise you. We are committing our little children and our parents who are taking this responsibility, mighty God, in teaching and in guiding the little ones. We pray that your wisdom, your heavenly wisdom, to fall upon every parent, mighty God. మీ కృప చూపించండి, సహాయము చేయండి. మీ చేతిలోనికి సమస్తమును అప్పగించుకుంటూ, ఇదిగోనైనా ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతం వరకు ప్రభువా ఈ చిన్నపిల్లల పరిచర్య కూడా కొనసాగించడానికి నీ కృప చూపించండి. The children who are born already, who are being raised, we thank you, but we also pray for the children who are yet to be born, that the generations will come out, mighty God. And Lord, give us, Father, that ability that we will be able to consciously, Lord, and deliberately, mighty God, with all of our mind, heart and soul, that we will be ready, Lord, to commit into your hands, that you would launch them into this nation, mighty God, and even the nations, oh Father. We pray that, Lord, that few of the missionaries also to come out of this church, mighty God, that they would go as missionaries, mighty God. Lord, long time ago, then when there were missionaries coming into India, they gave gospel, and today we are the recipients of that gospel, and today we are able to, Lord, live this blessed life, mighty God. ఒకప్పుడు నైనా మా యొక్క ముత్తాతలు ప్రభువా వాళ్ళు నైనా నిన్ను అంగీకరించినందుకు ఈరోజు మేము సేవలో కొనసాగించగలుగుతున్నాము. మా బిడ్డలలో నైనా ఆ యొక్క అభివృద్ధిని మేము చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రభువా మా బిడ్డలు మిషనరీస్గా కూడా వెళ్ళడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం.
as I'm praying this one, if the Lord is leading, if the Lord is saying, I'm going to make your daughter and your son as a missionary, make that commitment and say, Lord, use my child. The word of God says, Prabhu chepparu, the harvest is full, but the workers are few. Ask the master to send more workers. Father, we are praying and asking that you would, Lord, send more workers from this house, mighty God. Because we know the harvest is ready. అంత్య దినములలో నీ సువార్త ప్రకటించడానికి, నీ రాజ్యము స్థిరపరచబడడానికి ప్రవక్తలుగా, నాయకులుగా, నా తండ్రి అయా దర్శనములు చూసేటటువంటి బిడ్డలుగా, ప్రభువా అయా నా తండ్రి గొప్ప కార్యములు చేయడానికి మా బిడ్డలను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దానియేలు అన్నట్టు, వెన్ దే నో దేర్ గాడ్ దే విల్ డూ గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్. ప్రభువా నేను ఎరిగినటువంటి బిడ్డలుగా మహత్ కార్యములను చేయడానికి మా పిల్లలను నాయన మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు నాయన కుమారులు కుమార్తెలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నారు. మా పిల్లలందరూ నీ చేతిలో బాణములలాగా తండ్రి ఉండడానికి సహాయం చేయండి. ఆ విధంగా సిద్ధపాటులో కూడా తల్లిదండ్రులముగా, సంఘముగా మేము సిద్ధపరచడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ ప్రివిలేజ్. కొన్ని సంవత్సరాల క్రిందట నైనా మేము ఆరాధించడానికి నా ప్రభువా స్థలాలు వెతుక్కుంటుండేవారు. ఈరోజు మాకంటూ ఒక చిన్న స్థలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ స్థలాన్ని నీ మహిమ గురించే వాడుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ ప్రివిలేజ్, మైటీ గాడ్, అండ్ ఆపర్చునిటీ దట్ వీఆర్ ఏబుల్ టు గ్యాదర్ ఇన్ ఫ్రీడమ్, మైటీ గాడ్. గంటలు గంటలు నేను స్తుతించి నేను ఘనపరచడానికి మా పిల్లలకు ఒక చక్కటి స్థలాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We are thankful to you. We praise you. Thank you, Lord, for this beautiful theme, Galaxy, launching, Lord, our little ones as little astronauts into the galaxy with a purpose and with God's love. Father, we thank you. We praise you. Bless every child in the most precious and highly exalted name of your Son, Jesus Christ, we pray. Amen.